హలో ఆల్, నేను మధుసూదన్. అయితే మీరు హైదరాబాద్లో చూసుంటారు, ఇళ్ళన్నీ ఒక దగ్గర, ఆఫీస్ స్పేసెస్ అన్నీ ఒక దగ్గర, ఇండస్ట్రీస్ అన్నీ ఒక దగ్గర. ఇట్లా ఎందుకు ఉంటుందంటే హైదరాబాద్ డెవలప్మెంట్ని ఒక ఆర్డర్లో ఉంచడానికి దీన్ని జోన్స్గా డివైడ్ చేశారు. దీంట్లో మీకు 12 జోన్స్ ఉంటాయి. బట్ అందులో కామన్గా ఉండే 5 జోన్స్ ఏంటంటే, ఒకటి రెసిడెన్షియల్ జోను. ఇక్కడ మీకు ఇల్లు, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్లో ఉంటాయి. సెకండ్ వచ్చేసి కమర్షియల్ జోను. కమర్షియల్ జోన్లో మీకు మాల్స్ కానీ, ఆఫీస్ స్పేసెస్ కానీ, పెద్ద పెద్ద కమర్షియల్ స్పేసెస్ అంతా కూడా మీకు కమర్షియల్ జోన్లో ఉంటాయి. మీకు థర్డ్ వచ్చేసి ఇండస్ట్రియల్ యూస్ జోన్ ఉంటుంది. ఇండస్ట్రీస్, వేర్ హౌసెస్ ఇట్లాంటివన్నీ ఇండస్ట్రియల్ జోన్లో ఉంటాయి. మీకు సిటీ అవుట్స్కట్స్లో ఉంటాయి జనరల్గా ఇండస్ట్రీస్ అన్నీ కూడా. ఫోర్త్ వచ్చేసి రిక్రియేషనల్ జోన్స్ కానీ లేకపోతే గ్రీన్ జోన్స్ అంటారు. ఇవేంటంటే అడవులను, లేక్స్ని, మీకు ఈ సిటీలో పార్క్స్ ఉంటాయి, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ జోన్ క్రియేట్ చేస్తారు. దీంట్లో రెసిడెన్షియల్ దేనికి పర్మిషన్స్ ఉండవు. ఇంకొకటి వచ్చేసి స్పెషల్ డెవలప్మెంట్ జోన్ కానీ లేకపోతే మల్టీపర్పస్ యూస్ జోన్స్ అంటారు. వీటిలో ఏంటంటే అన్నీ కూడా రెసిడెన్షియల్స్ వస్తాయి, కమర్షియల్స్ వస్తాయి, ఇన్స్టిట్యూట్స్ కట్టొచ్చు. ఇట్లాంటి వాటిని అన్నిటికీ కూడా స్పెషల్ డెవలప్మెంట్ జోన్. ఇవి కామన్గా ఉండే జోన్స్. ఇది సిటీని ఒక ఆర్డర్లో గ్రో అయ్యేటట్టుగా